సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళితో నెక్స్ట్ ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ తన మూవీ కోసం మేకోవర్ చేసుకునే పనిలో ఉన్నారు. జిమ్లో బాగా వర్కౌట్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. గుబురుగడ్డం, లాంగ్ హెయిర్తో ఈ మధ్య వివిధ సందర్భాల్లో కనిపించారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. అయితే ప్రస్తుతం SSMB29 ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. షూటింగ్ లొకేషన్స్ను రీసెంట్గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లో సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను రివీల్ చేయనున్నారు. ప్రెస్ మీట్ పెట్టి కాస్టింగ్ సహా పలు విషయాలను పంచుకోనున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం. జనవరి చివర్లో షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తుంది. అయితే అనౌన్స్మెంట్ నుంచి SSMB29 పై వేరే లెవెల్ అంచనాలు క్రియేట్ అయిపోయాయి. ఆ తర్వాత రాజమౌళి తండ్రి రైటర్ విజేంద్ర ప్రసాద్ పలు విషయాలు చెప్పి వాటిని మరింత పెంచారు. మొత్తం 2 భాగాలుగా సినిమా తెరకెక్కనుందని, ఫస్ట్ పార్ట్ 2026 లాస్ట్లో రిలీజ్ కానుందని వినికిడి. SSMB29 ఫారెస్ట్ బ్యాక్డ్రాప్తో అడ్వెంచరస్ మూవీగా రూపొందుతున్న విషయం తెలిసిందే. దీంతో సినిమాలో అనేక రిస్కీ షాట్లు, స్టంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. రాజమౌళి ఆ విషయంలో అస్సలు తగ్గరు. కాబట్టి మహేష్ షూటింగ్ విషయంలో చాలా కష్టపడాల్సి వస్తుందని అంటున్నారు. ఈ సినిమాతో ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో వేచి చూడాలి. అయితే ఈ సినిమాని 1300 కోట్ల బడ్జెట్తో రూపొందించినట్లు సమాచారం. ఇప్పటికే సినిమా షూట్ మొదలవడానికి మరింత లేట్ అవుతుంది అంటూ ఎన్నో వార్తలు వినిపించాయి. ఇలాంటి క్రమంలో సంక్రాంతి తర్వాత సినిమా సెట్స్ పైకి రానుందని టాక్ నడుస్తుంది. అయితే జక్కన్న, మహేష్ కాంబోలో కేవలం హీరోగా మహేష్ బాబుని తప్ప మిగతా ఏ కాస్ట్ అండ్ క్రూని ఆయన రివీల్ చేయలేదు. ఈ సినిమాలో నటించబోయే ఆర్టిస్టులు ఎవరో జక్కన్న సంక్రాంతి రోజున రివీల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక రాజమౌళి ఏదైనా సినిమాను తెరకెక్కించాలంటే దాని అవుట్పుట్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలోనే ఆర్టిస్టులను అనౌన్స్ చేసే విషయంలో కూడా ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని, పెద్ద పెద్ద స్టార్ సెలబ్రిటీస్ ఈ సినిమాలో భాగం కాబోతున్నారని సమాచారం. ఇండియాలో ఉన్న ఫేమస్ ఆర్టిస్టులు అంతా ఈ సినిమాలో ఉండనున్నారట. ముఖ్యంగా నార్త్ ఆర్టిస్టులు ఎక్కువగా సినిమాలో కనిపించడానికి స్కోప్ ఉందని తెలుస్తుంది. 2025లో ఎలాగైనా ఈ సినిమాను ప్రారంభించాలని మహేష్ బాబుతో పాటు రాజమౌళి కూడా ఫిక్స్ అయ్యారట. అందుకే సంక్రాంతి తర్వాత SSMB29 సెట్స్ పైకి వెళ్ళనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఈ సినిమా గురించి మరికొన్ని అప్డేట్స్ బయటకొస్తాయని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఇప్పటికే రాజమౌళితో చేసే సినిమా కోసం కసరత్తులు మొదలుపెట్టాడు మహేష్. ఈ మూవీ కోసమే జుట్టు పెంచేశాడు. ఈ కొత్త లుక్లో మహేష్ చాలా బాగున్నాడని ప్రేక్షకులు అనుకుంటూ ఉన్నారు. మొత్తానికి సంక్రాంతి తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుందనే వార్త మహేష్ ఫ్యాన్స్ను హ్యాపీ చేస్తుంది.